జై కిసాన్ జై కిసాన్. నా పేరు ఎం శశికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల నిమ్మకూరు యందు 6వ తరగతి చదువుతుంటున్నాను. సహజంగా దేశం మనకేమిచ్చింది అనుకుంటారు. అలా కాకుండా నేను దేశానికి ఏమిచ్చాను అని అనుకున్న రోజునే అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళుతుంది. అలా అనుకున్న వారు మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యులు గారు మన కోసం నిరంతరం కృషిస్తున్నారు. మనం మంచిగా ఉండాలి, మంచిగా తినాలని చేపట్టిన పథకాల గురించి చెప్తున్నాను. అన్న అమృతాస్తం, అన్న సంజీవని, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న బాట, చంద్రన్న ఉజ్జోన్నతి, చంద్రన్న పెళ్లి కానుత, చంద్రన్న విదేశీ విద్యా దీవెన, బడి పిలుస్తుంది బడికొస్తా, వనం మనం, నీరు చెట్టు, రైతు రుణమాఫీ, చేనేత రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, తల్లి బిడ్డలపై మా ఇంటి మహాలక్ష్మి, అమ్మకు వందనం, జన్మభూమి మా ఊరు, యువనేస్తం, ఎన్టీఆర్ పెన్షన్లు మరియు ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నారు. అందులో కొన్ని ఇలా వివరిస్తున్నాను. అన్న సంజీవని ఈ పథకం ద్వారా చాలామంది నిరుపేదలు ఉన్నారు. నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత ఎవరిదే? మన ముఖ్యమంత్రి వర్యులు గారిదే. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు అంటే చాలామంది నిరుపేదలు ఉన్నారు. వారు సరిగ్గా అన్నం తినలేకపోతున్నారు. కార్మికులు కూడా అలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నారని ఉద్దేశించి సుమారు మనం హోటల్లో తినాలంటే 70 రూపాయలు పడుతుంది. కానీ 5 రూపాయలకే తృప్తిగా కడుపు నిండా భోజనం చేసే సదుపాయం కల్పించిన వారు ఎవరు? మన ముఖ్యమంత్రి వర్యులు గారే. మరియు అంతేకాకుండా చంద్రన్న విద్యోన్నతి ఈ పథకం ద్వారా చాలామంది నిరుపేదలకు ఎంత చదివినా కానీ నేటి కాలంలో ఉద్యోగాలు రావట్లేదు. అది భావించి వాళ్ళకు ఉద్యోగాలని అందించాలని ఉద్దేశంలో చంద్రన్న విద్యోన్నతి అనే పథకాన్ని చేపట్టిన వారెవరు? మన ముఖ్యమంత్రి వర్యులు గారే. ఈ పథకం ద్వారా గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి, గ్రూప్ 4 రెండు సార్లు, డిఎస్సి పరీక్షలు 2 సార్లు, ఇంకా చాలా పెట్టారు. చాలా ఉన్నాయి. చాలా మందికి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా పెంచుతున్నారు. ఇట్టి ఘనత ఎవరిదే? మన చంద్రబాబు నాయుడు గారిదే. మరియు అంతేకాకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలు మంచిగా ఉండాలంటే వాళ్ళకు మంచి నీరు అందాలి. ఆ నీరు అందాలంటే ఫస్ట్ ప్రాజెక్టులు పూర్తవ్వాలి. ఆ ప్రాజెక్టులు చేపట్టిన ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు, అలాగే గోదావరి నీరు మన కృష్ణా నీటిలో రావాలని కృషి చేస్తున్న మాన్యులు ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. మరియు అంతేకాకుండా చాలామంది నా రాష్ట్రంలోని ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ ప్రణతి పోర్టల్ ద్వారా 745 సదుపాయాలకు పైగా ప్రజలకు ఉపయోగపడే సదుపాయాలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు. ఆన్లైన్లోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలు, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, ఎన్టీఆర్ హెల్త్ కార్డ్, ఎన్టీఆర్ పెన్షన్లను అందిస్తున్న ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం. అంతేకాకుండా ఇంటర్నెట్ ద్వారా భూమి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇప్పుడు సమయం లేదు కనుక నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై ఎన్టీఆర్. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందిద్దామండి. నిమ్మకూరు గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నటువంటి ఎం శశికుమార్. నేను పెద్దదిగాక కలెక్టర్ కావాలనుకుంటున్నాను. అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడు? నీ పేరు? మేకల శశికుమార్.
మేకల శశికుమార్ చూశారు, అనర్గళంగా మాట్లాడుతున్నాడు. తండ్రి లేడు, తల్లి కూలి పని చేసుకుంటుంది. కానీ శశికుమార్ మాత్రం ఎంత సమర్థవంతంగా మాట్లాడుతున్నా అంటే చాలా బాగా మాట్లాడాడు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి. ఇంకొక పక్క ఆయన ఆశయం కూడా చూస్తే ఐఏఎస్ పాస్ అయ్యి ఒక కలెక్టర్ కావాలనే ఒక ఉన్నత ఆశయం, దాన్ని కూడా ఇప్పుడే నిర్ణయించుకున్నాడు. అదే నా ఆలోచన. ఇలాంటి పిల్లలందరికీ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉండాలనేది నా ఆలోచన. తప్పకుండా దీనికి సాధ్యమవుతుంది. ఏదైనా సరే ఈరోజు మనం చూస్తున్నాం, నేను మాట్లాడతాను. ఈ శశికుమార్కి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ వేసి భవిష్యత్తులో ఖర్చులకు ఉపయోగించుకుంటారు.